शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मं गुरुविष्णुं गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। जय इंदिरारमण गोविंद आंजनेय वरद गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వెంకటాచలరమణ సమజ ప్రియ కరుణ వెంకటాచలరమణ సమజ ప్రియ కరుణ మకర కుండల భరణ మారీచ మదహరణ వెంకటాచలరమణ సమజ ప్రియ కరుణ మకర కుండల భరణ మారీచ మదహరణ వెంకటాచలరమణ। वाल्मीकि भक्त पोष वैकुंठपुर वास भक्त पोष वैकुंठपुर वास इनकोटि संकाश इंदिरा हृदयेश इनकोटि संकाश इंदिरा हृदयेश वेंकटाचलरमण समज प्रिय करुण मकर कुंडल भरण मारीच मदहरण వెంకటాచలరమణ। రాతి నాతిగా చేసి రవి సుతుని పగదీచే రాతి నాతిగా చేసి రవి సుతుని పగదీచే కైవారది పొడైన శ్రీ అమరనారాయణ కైవారది పొడైన శ్రీ అమరనారాయణ వెంకటాచలరమణ సమజ ప్రియ కరుణ మకర కుండల భరణ మారీచ మదహరణ వెంకటాచలరమణ వెంకటాచలరమణ వెంకటాచలరమణ। ఏడుకొండలవాడ వెంకటరమణ మీకు ఇష్టం వచ్చిన కథ చేయొచ్చు, మీకు ఇష్టం వచ్చిన కథ చేయొచ్చు। మరి ఇంతవరకు గోవింద అనే బాధ ఎవరికి లే. పవిత్రమైనటువంటి ఈ శ్రీక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి చింతామణి తాలూకులో వెలిసినటువంటి శ్రీ యోగి నారాయణ తాతగారి దీవెన చాలా విశేషం. ఒక మనిషి మోక్షం పొందాలి అంటే గానము ధ్యానము దానము అవసరమన్నారు. కానీ ఈ మూడు ఒకే చోట జరిగేటువంటి పుణ్యక్షేత్రం పవిత్రమైనటువంటి శ్రీక్షేత్రంగా అలరారుతున్నటువంటి అమర నారాయణ స్వామి సన్నిధి శ్రీ యోగి నారాయణ తాతగారి సన్నిధి. మరి ఇక్కడ సమయం తక్కువే కావచ్చు, ఇక్కడ నిలబడేది వంటిది మాత్రమే అదృష్టం. ఎంతసేపు నిలబడామనేది కంటది కాదు, కాసేపు అయినా సరే ఆ స్టేజ్ ఎక్కామా లేదా అనేటువంటిది ఆ భగవంతుడి కృప. మరి నిజంగా ఎన్ని జన్మల పుణ్య ఫలితమో ఈ స్టేజ్ మీద నేను రావడం అనేటువంటిది నిజంగా కైవారం. ఆ తాతయ్య గారి దీవెన ఫలితంగా ఈరోజు కాసేపు భగవన్నామం చేసే అవకాశం నాకు కల్పించినటువంటి శ్రీక్షేత్ర ధర్మాధికారులైనటువంటి పూజ్యశ్రీ ఎంఆర్ జయరాం సార్ గారికి, మరి నాద సుధారస సంగీత సంచాలకులైనటువంటి వానరాశి బాలకృష్ణ భాగవతర్ గారికి మనసారా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉన్న సమయంలో కైవారం మన తాతయ్య గారి జీవిత చరిత్ర మనం పూర్తిగా వివరంగా చెప్పుకోలేము. ఉన్న సమయంలో తాతగారి మహిమగల గురించి మాత్రం చిన్నగా చెప్పి నేను ముగించుకుంటాను. మరి పవిత్రమైనటువంటి యోగి నారాయణ తాతగారి చరిత్రని కాసేపు విని అందరూ తరిద్దాం. నారాయణ యోగి చరితం ఆల్యోపు మన
నారాయణ యోగి చరితం ఆలింపు మన గోలార నారాయణ యోగి చరితం. తిరును భవ బంధంబులు తిరును భవ బంధంబులు చేకూరును దివ్య పదవి నారాయణ యోగి చరితం. కారణ జన్ముండమర నారాయణ అంశజుల్డు కారణ జన్ముండమర నారాయణ అంశజుండు కారణ జన్ముండమర నారాయణ అంశజుండు దారుణి రక్షింపగ కైవర్చేత్రమున వెలసిన నారాయణ యోగి చరితం యోగి చరితం యోగి చరితం. మరి భక్తులారా, పవిత్రమైనటువంటి మన భూమిలో ధర్మాన్ని రక్షించడం కోసం అవధూతలు, యోగులు, సిద్ధులు, భగవంతుడు అనేక రూపాలుగా అవతరించి ధర్మ రక్షణ చేస్తున్నాడు. అలాంటి ధర్మ రక్షణ కోసం ఈ కైవార గ్రామంలో కొండప్ప, ముద్దమ్మ అనేటువంటి దంపతులకి అమర నారాయణ స్వామి కృపతో 1726లో ఆ చక్కటి దంపతులకి అమరనారాయణ స్వామి కృపతో జన్మించినటువంటి వారు మన యోగి నారాయణ తాతగారు. అలా జన్మించి బాల్యములోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అమరనారాయణ స్వామి సేవ చేసుకుంటూ అక్కడే పెరిగి పెద్దవాడయి మేనత్త కూతురైనటువంటి మునిమ్మ గారిని పెళ్లి చేసుకొని 3 బిడ్డలకి జన్మనిచ్చి తపస్సిద్ధి ద్వారా పరదేశీ స్వాముల అనుగ్రహంతో యోగ సిద్ధిని పొంది యోగిగా మారినటువంటి వారు మన తాతగారు. ఇక ముందు కొంచెం వివరంగా చెప్తాను. మరి పవిత్రమైనటువంటి యోగ సిద్ధిని పొందినటువంటి తాతగారు అందరి సహాయంతో ఈ కైవార గ్రామంలో ఒక కుటీరాన్ని నిర్మించుకొని అందరికీ కూడా మానవులలో, ఆ మనుషుల్లో మంచి జ్ఞానాన్ని పెంపొందించాలి అనేటువంటి సద్గురువుగా మారారు. గురువు వేరే, సద్గురువు వేరే, జగద్గురువు వేరే. గురు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని పంచిపెట్టేవాళ్ళు గురువులు. వశిష్ఠ మహర్షి కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, వీళ్ళందరూ గురువులు. మరి అలాగే సద్గురువులు అంటే మనిషిలో ఉన్నటువంటి ఆత్మని పరమాత్మలో కలపడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక చిన్న ఆత్మబోధన చేసి మనిషిని మోక్షం వైపు నడిపేటువంటి వాళ్ళు సద్గురువులు. ప్రస్తుతానికి మన తాతగారు సద్గురువులే. మరి జగద్గురువులు అంటే ప్రపంచాన్నే శాసించేవాళ్ళు జగద్గురువులు. కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఒక ఆయన మాత్రమే జగద్గురువు. అలాంటి సద్గురువులుగా మారి ఈ కైవార క్షేత్రంలో కుటీరాన్ని నిర్మించి తాతగారు తమ స్వహస్తాలతో అశ్వత్థ వృక్షాన్ని నాటి పెంచి ఆ చెట్టు కింద కూర్చొని మానవాళ్ళందరికీ కూడా, మనుషులందరికీ కూడా ఆత్మబోధ చేస్తున్నాడు. అప్పుడే కాదండి, మరి ఇప్పుడు కూడా కైవారంలో ప్రతిరోజు ఎవరో ఒక్కరు అవధూతలు కావచ్చు, సన్యాసులు కావచ్చు, మహానుభావులు కావచ్చు, మన ధర్మాధికారులు కావచ్చు, భాగవతులు కావచ్చు, ప్రతిరోజు ఆత్మబోధ జరిపిస్తూనే ఉంటారు. ఆత్మజ్ఞానాన్ని వివరిస్తూనే ఉంటారు. అలా తాతగారు అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నారు. భక్తులారా, జనన మరణములెన్నో జాతులెన్నాయనో సతిసుతులు ఎందరో మితము లేదో
తరించుకోవలెను ఈ తంట తగదురా నాద బ్రహ్మానంద నారాయణ కవి. భక్తులారా, మనుషులు అనేటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల భూమి మీద జన్మిస్తున్నారు. ఆ మనిషిగా పుట్టినటువంటి వాడు ఇంతకుముందు ఎన్ని జన్మలెత్తాడో, ఎన్నిసార్లు చచ్చాడో, ఎన్నిసార్లు పుట్టాడో, ఎన్ని జంతువుల్లో పుట్టాడో, ఎన్ని పక్షుల్లో పుట్టాడో, ఎంతమంది బిడ్డలకి జన్మనిచ్చాడో. కానీ ఇది కేవలం ఒక జంజాట మాత్రమే. పుట్టటం చావటం, పుట్టటం చావటం, బతకటం ఇది కాదు. మనిషి పుట్టాక మోక్షం పొందేలా బ్రతకాలి. ఆ మోక్షం పొందాలి అంటే చాలా విశేషం. అందుకే మానవ జీవితాన్ని 2 అక్షరాల వివరించారు. వీర్యం అనేటువంటి 2 అక్షరాల పురుషుడి శుక్ర కణాలు, గర్భం అనేటువంటి 2 అక్షరాల తల్లి గర్భంలోకి ప్రవేశించి, పిండం అనే 2 అక్షరాలుగా ప్రాణం పోసుకొని, బిడ్డ అనే 2 అక్షరాలుగా రూపం పొంది, జగం అనే 2 అక్షరాల ప్రపంచంలోకి అడుగుపెట్టి, బాల్యం అనే 2 అక్షరాల వయస్సులో, విద్య అనే 2 అక్షరాల కొరకు, గురు అనే 2 అక్షరాల జీవిని ఆశ్రయించి, జ్ఞానం అనే 2 అక్షరాలని పొంది, ప్రజ్ఞ అనే 2 అక్షరాలని ప్రదర్శించి, కార్యం అనే 2 అక్షరాల కోసం డబ్బు అనే 2 అక్షరాలని ఖర్చు పెట్టి, ప్రేమ అనే 2 అక్షరాలకు బలి అయ్యి, పత్ని అనే 2 అక్షరాలతో జతగూడి, పెళ్ళి అనే 2 అక్షరాలతో ముడిపడి, ఇల్లు అనే 2 అక్షరాలకి అధిపతి అయ్యి, బిడ్డ అనే 2 అక్షరాలకి జన్మనిచ్చి, తండ్రి అనే 2 అక్షరాల పదవిని పొంది, సౌఖ్యం అనే 2 అక్షరాల సుఖాన్ని అనుభవించి, కాలం అనే 2 అక్షరాలు గతించిన తర్వాత ఆత్మ అనే 2 అక్షరాల్లో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ అనే 2 అక్షరాలు, ముక్తి అనే 2 అక్షరాలు చేరుకోవడానికి భక్తి అనే 2 అక్షరాలు అవసరం. ఆ భక్తికి ముక్తికి మధ్యలో ఉన్నది 2 అక్షరాలే, కామ క్రోధ మోహ లోభ మదమత్సర్యాలు. వాటిని జయించాలంటే రామ అనే 2 అక్షరాల భగవంతుని ఆశ్రయించి ఏం చేయాలి? రామ భజన చేయాలి. మరి అందరూ కాసేపు రామ భజన చేద్దామా? జై బోలో రాజా రామచంద్ర మూర్తికే, శ్రీకృష్ణ భగవానికే, బోలో గణేష్ మహారాజుకే, పవన సుత హనుమానికే, యోగి నారాయణ తాతకే, సీతాపతి రామచంద్రకి, రథాపతి కృష్ణ చంద్రకి. అందరూ గట్టిగా చెయ్యనండి. హరికథ అంటే మేం మాత్రం భజన చేయడం కాదు, మీరందరూ చేయాలి. ఇంతవరకు ఆ బాధలే, ఇప్పుడు మొదలైంది. మరి గట్టిగా సీతాపతి రామచంద్రకి, రాధాపతి కృష్ణ చంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమానకి, గౌరీపుత్ర గణనాథకి, తపోవన జ్ఞానానందకి, తపోవన జ్ఞానానందకి, సీతాపతి రామచంద్రకి. శ్రీరాముని చరిత, రాజా రాముని ఘనత. వినర వినర శ్రీరాముని చరిత, రాజా రాముని ఘనత. నేడు మనసుతో కొలిచిన వారికి రానివ్వడు ఏ కలత. నేడు మనసుతో కొలిచిన వారికి రానివ్వడు ఏ కలత. సీతాపతి రామచంద్రకి. ఏం చేస్తున్నారు? గట్టిగా జయనండి. సీతాపతి రామచంద్రకి, రాధాపతి కృష్ణ చంద్రకి, గౌరీపతి చంద్రచూడికి, పవన సుత హనుమానికి, గౌరీపుత్ర గణనాథకి, తపోవన జ్ఞానానందకి, తపోవన జ్ఞానానందకి, సీతాపతి రామచంద్రకి. కబీరు చెప్పెను సులభవుపాయం, రామనామమే మార్గం. కబీరు చెప్పెను సులభవుపాయం, రామనామమే మార్గం. మాయ మంత్రాలు చెయ్యవు జ్ఞానం, రాముని భజనే మోక్షం. మాయ మంత్రాలు చెయ్యవు నామం, రాముని భజనే మోక్షం. సీతాపతి రామచంద్రకి, రాధాపతి కృష్ణ చంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమానికి, గౌరీపుత్ర గణనాథకి, తపోవన జ్ఞానానందకి, తపోవన జ్ఞానానందకి, తపోవన జ్ఞానానందకి.
యోగి నారాయణ తాతగారికి. మహత్తరమైనటువంటి మనిషి మోక్షం పొందాలి అంటే రామ అనే 2 అక్షరాల స్వామి పాదాలని ఆశ్రయించి అప్పుడు భగవంతుని గీతాన్ని తెలుసుకుంటే మోక్షాన్ని పొందడం సులభం. అనేక విషయాలు మానవాళిలో ఆత్మబోధని నింపి 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 10 మందికి 20 మంది, 20 మందికి 100 మంది, 100 మందికి 1,00,000 మంది ఇలా తాతగారి సేవలో పాల్గొని తాతగారిని గురువులుగా భావించి రోజు సేవలు చేస్తున్నారు. ఒకరోజు మన తాతగారు అంత ఎదిగినా, అంత సద్గురువుగా ఉన్నా, తానే భగవంతుడిగా నిలబడినా కూడా భగవంతుని మరవలేదు. అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి గుణం చాలా గొప్పది. ఒకసారి అమరనారాయణ స్వామి సేవ చేయాలని ఆ సేవకి తులసి కోటను పెంచారు. తులసి కోట పెరగాలి అంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకపోతే ప్రపంచంలో మనం ఏమీ చేయలేం. తాగడానికి నీళ్లు కావాలి, స్నానం చేయడానికి నీళ్లు కావాలి, దేవుడు అభిషేకానికి కావాలి, ప్రపంచ బతకాలంటే కావాలి, పంట పండాలంటే కావాలి. నీళ్లు లేకపోతే మనం లేం. మరి ఆ నీళ్లు కావాలి, ప్రస్తుతానికి నీరు లేదు. ఆ నీరు లేని సమయంలో నీళ్ల కోసం ఒక బావిని తవ్వించారు తాతగారు. బావిని తవ్వించారే కానీ పాపం అదృష్టం బాగలేక నీళ్లు రాలే. నీళ్లు లేకపోతే అందరూ కన్నీళ్లతో బాధపడుతున్నారు. అప్పుడు తాతగారు ఒక్కసారి ఆ జగన్మాత మహావిష్ణు పాదోద్భవి అయినటువంటి ఆ తల్లిని కరుణా హృదయంతో ఆ తల్లిని ఇలా ప్రార్థిస్తున్నాడు. ఏమమ్మ గంగ భవానీ, ఏమమ్మ గంగ భవానీ, నిన్ను నమ్మితే శంకరు రాణి, ఏమమ్మ గంగ భవానీ. నా వల్ల నేరములేమీనా పాలినారేయణ స్వాద పూజకు తులసి వనమిటు కావలంచును పరుల చేతుకు అప్పు చేసితి భావి కొరుకై ఒప్పు జలమై వచ్చు కరదే. ఏమమ్మ గంగ భవానీ, నిన్ను నమ్మితే శంకరు రాణి, ఏమమ్మ గంగ భవానీ. మరి ఎప్పుడైతే ఆ మహాతల్లి గంగాదేవిని ప్రార్థించగా విష్ణు పాదోద్భవి అయినటువంటి ఆ గంగ ఒక్కసారి అందరూ ఆశ్చర్యపడేలా ఆ బావి నిండా ఉద్భవించింది. జై ఇందిరారమణ గోవింద, జై బోలో యోగి నారాయణ తాతగారికి. ఆ నీటిని చూసి అందరూ పులకించిపోయారు. ఆహా, ఎంత గొప్పవారు మన తాతగారని ఆనందంతో మురిసిపోయారు. మరి ఆ నీటితోనే ఇప్పుడు కూడా స్వామివారికి పూజలు, అభిషేకాలు, అర్చనలు అమర నారాయణ స్వామికి కానీ మన తాతగారికి కానీ. మరి అంత చక్కటి బావి, ఎక్కడ నీళ్లు లేకపోయినా ఆ బావిలో మాత్రం నీళ్లు లేకుండా ఉండవు. మరి ఈ మహిమలు, తాతగారి మహిమలు పెరిగి 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 చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిపోతూ ఉంటే ప్రతి మనిషి ఎదిగేటప్పుడు పక్కలో ఉన్నవాళ్ళు ఒకరు ఉన్నారట. ఒక మంచి పని చేస్తే కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, అయ్యో మమ్మల్ని పొగడలేదే అని ఏడ్చేవాళ్ళు ఉంటారు, అయ్యో ఎదిగిపోతూ ఉండరే అని బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాశనం అయిపోని అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో నానా రకాల మనుషులు ఉంటారు. కానీ అందరినీ బ్యాలెన్స్ చేయడమే తెలివైన మనుషుల లక్షణం. అప్పుడు ఆ గ్రామంలో మహానుభావుడు, విశ్వాసఘాతకుడైనటువంటి శానుభోగు మల్లయ్య. ఏమిట్రా ఇది, ఈయన ఒక ముసలోడు, కులము లేదు, గోత్రం లేదు. నేను చూస్తే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను, ఊరికి పెద్దని, అందరూ నన్ను శాసిస్తారు, నా మాట అంటే భయపడతారు. కానీ ఇప్పుడేమో రాను 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 నాకు మర్యాదే తగ్గిపోతా ఉందే అని కడుపు మంటతో కులాచారుల వాళ్ళకి చెప్పారు. అయ్యా, మమ్మల్ని గౌరవించకపోతే పోయింది, మీరంటే అసలు గౌరవమే లేదు. ఎవరో ఒకరు ఆయన వచ్చారు, మా ఊర్లో వెలిశారు, అందరూ ఆయనకి దాసులైపోయారు. ఏం చేస్తారో ఏమో తెలియదు, ఇది మాత్రం మీరు తగ్గించాలి.
అని చెప్పగానే వెంటనే కులాచారుల వారు మన యోగి నారాయణ తాతగారి దగ్గరికి వచ్చారు. వచ్చి వివరంగా చెప్పుకొని కొంచెం స్పీడ్గా చెప్తాను. వచ్చి ఆయన అడిగారు, ఏమయ్యా ఎవరు నువ్వు, నీ కులం ఏమిటి అన్నారు. అందుకు ఆయన అన్నాడు, అయ్యో కులమతాల గురించి ఎందుకు అడుగుతారండి అని తాతగారి విధంగా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏ జాతి వారమో ఎరుగలేమయ్యా, స్త్రీ పురుష జాతులివి సృష్టిలో రెండు. ఏ జాతి వారమో ఎరుగలేమయ్యా, స్త్రీ పురుష జాతులివి సృష్టిలో రెండు. తల్లిదండ్రులు చాలా సాహసంబున పెరిగి రతిశేయగా రమణి గర్భమందున చేరి తనువు మూలంబాయ తల క్రిందులుగా మారి, తనువు మూలంబాయ తల క్రిందులుగా మారి ఉచ్చ ద్వారము దూరి వచ్చిరి నరులు. ఏ జాతి వారమో ఎరుగలేమయ్యా, స్త్రీ పురుష జాతులివి సృష్టిలో రెండు. మా జాతి హెచ్చనుచు మీ జాతి పిచ్చనుచు తర్కవాదములింక తగదు మీకు. అవనిలో కైవరము అమర నారాయణ, అవనిలో కైవరము అమర నారాయణ. హరిగురును సేవించు ఆర్తికులు మేము, హరిగురును సేవించు ఆర్తికులు మేము. ఏ జాతి వారము ఎరుగలేమయ్యా, స్త్రీ పురుష జాతులివి సృష్టిలో రెండు. ఒక్కసారిగా వివరంగా చెప్పారు. కులము మతాలు జాతి అని అడుగుతున్నారు. మా కులము అమర నారాయణ స్వామి కులము. మేము ఇక మా జాతి అంటారా, మహత్తరమైనటువంటి మోక్ష సాధకుల జాతి మా జాతి. ఇక మా మతం అంటారా, యోగి మతము మాది అన్నారు. అన్ని వివరంగా చెప్పారు కానీ ఇది కాదయ్యా ఇంకా వివరంగా చెప్పు అన్నారు. అప్పుడు యోగి నారాయణ తాతగారు అన్నారు, జాతి 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 అంటున్నారు. ఈ శరీరంలో జాతి ఎక్కడైనా కనబడుతుందా? ఈ శరీరంలో కులం ఎక్కడైనా కనబడుతుందా? సరే మనం వెళుతుంటాం. ఒక మనిషికి, అందరి మనుషులకి ఉండేది 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, 1 శరీరం. ఈ శరీరంలో 72,000 నరాలు, మరి 206 ఎముకలు, 5 లీటర్ల రక్తము, 7 ధాతువులు. ఈ శరీరంలో కులమతము ఎక్కడైనా దాచిపెట్టాడా? భగవంతుడు శరీరంలో ఒక భాగంగా ఇచ్చాడా? లేదు. అంటే భగవంతుడిచ్చినటువంటివి జాతులు 4 మాత్రమే. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు మాత్రమే. బ్రాహ్మణులు అంటే వేదం చెప్పాలి, వేదం నేర్చుకోవాలి, ఆ వేదం 10 మందికి చెప్పించాలి, దాన ధర్మాలు చెయ్యాలి, చేయించాలి, 10 మంది చేత భగవంతుని తత్వాన్ని తెలిసేటట్టు చెప్పాలి. ఇది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పని. రెండోది వైశ్య, క్షత్రియులు రాజ్య పరిపాలనలు చేయాలి, బ్రాహ్మణుల్ని గౌరవించాలి, ప్రజాపాలన చేయాలి, మంచిగా కాలం గడపాలి. ఇక చివరిది శూద్రులు. ఈ ముగ్గురు ఏం చెప్తే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఏం చెప్తే దాన్ని చెయ్యడమే వీళ్లకు మోక్షం. ఇంతే జాతులు భగవంతుడు ఇచ్చినటువంటివి. కానీ మనం ఏం చేసాం, దాంతో ఉపజాతులు పెట్టుకొని వాళ్ళు అంటరాదు, వీళ్ళు అంటరాదు, వీళ్ళు ముట్టరాదు, అది ఇది అని మాట్లాడుతున్నారయ్యా. కులం అనేటువంటిది శరీరానికి లేదు, జాతి శరీరానికి లేదు. ఈ శరీరంలో ఉన్నవి కేవలము 7 చక్రాలు మాత్రమే అని తాతగారు పద్మాసనంలో కూర్చొని వైభవమైనటువంటి అనంత కోటి తేజస్వరూపంతో 7 చక్రాలని దర్శనమిచ్చాడు. మూలాధార చక్రం, మణిపూరక చక్రం, స్వాదిష్టాన చక్రం, అనహాత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం. మన శరీరంలో ఉన్న చక్రాలు ఇవి. వాటిని చూపించగానే ఆనందముతో పొంగిపోయిన మహానుభావుడు నేరుగా తాతగారి కాళ్లపైన పడిపోయి శరణు వేడాడు. ఇక ఈ మహిమలు తెలిసి 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 ఒకరోజు వడిగేపురము అంటే మనం ప్రస్తుతానికి విజయపురము అంటాం. ఆ విజయపురంలో తాతగారికి చాలా భక్తులు, ధర్మంగా కాలం గడిపేటువంటి వారు పువ్వప్ప అనేటువంటి వారు. ఆయన వచ్చి, అయ్యా మీరు ఒకసారి మా గ్రామానికి రావాలి, మీ మహిమలు మా గ్రామంలో తెలియాలని మన యోగి నారాయణ తాతగారిని శిష్య బృందంతో వెంటబెట్టుకొని ఆ చక్కటి వడిగిపురంలోకి తీసుకెళ్లారు. అక్కడ చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర కూర్చోబెట్టి
తాతగారి చేత ఆత్మ బోధనలు తెలియజేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ చేశారు తాతగారు. మరి యోగి నారాయణ తాతగారు ఆ వడిగేపురంలో అనేక మంది శిష్య బృందంతో అనేక మందిని కూర్చోబెట్టుకొని, అయ్యా 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మం చాలా శ్రేష్టం. ఎందుకంటే భగవంతుడు ఏ జంతువుకు ఏ తెలివి ఇవ్వాలో అన్నిటికీ ఇచ్చాడు. కానీ మాట్లాడే శక్తిని, దానం చేసే శక్తిని, 10 మందికి మంచి చేయాలనే బుద్ధిని ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. మరి మానవ జీవితం సాధకం కావాలి. కానీ మనుషులు సార్థకత చేసుకుంటున్నారా? పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఒకే చింత. ఉయ్యాల్లో ఉన్నంత వరకే హాయిగా ఉండేది. ఉయ్యాల దిగేసినాక ఆ తర్వాత చదువు కోసం చింత, చదువుకున్నాక ఉద్యోగం కోసం చింత, ఉద్యోగం అయిపోయాక మంచి పెళ్ళాం రాలేదని చింత, మంచి పెళ్ళాం వచ్చాక పిల్లలు పుట్టలేదే అని చింత, ఆ పిల్లలు పుట్టాక అయ్యో వీళ్ళు బాగుపడలేదే అని చింత, వాళ్ళు బాగుపడ్డారు అయ్యో వీళ్ళకి ఉద్యోగాలు రాలేదే అని చింత, అది వచ్చింది అయ్యో మా అబ్బాయిలకి పెళ్లి కాలేదే అని చింత. ఏడ కూర్చున్నా అదే డిస్కషన్, ఏడన్నా బిడ్డుంటే చెప్పండి అని. కాబట్టి అదొక చింత. మరి అది అయ్యిందా, వాళ్ళకు బిడ్డలు పుట్టలేదే అని చింత, వాళ్ళకి బిడ్డలు పుట్టారా వాళ్ళకి కడగడం తోమడం ఇదొక చింత. వయసు అయిపోయిన వాళ్ళదంతా ఇప్పుడు అదే పనే, మన వాళ్ళకి మనవరాలకి చాకరీ చేసుకొని ఉండే పని. సరే ఇన్ని పూర్తి చేసుకొని 60 కన్నా రెస్ట్ తీసుకుంటామా అంటే 60 నుంచి పైన రోగాలతో చింత. ఇంకెప్పుడు సుఖంగా ఉండేది మనిషి? చిత అంటే చింత అనేటువంటిది చితితో మాత్రమే పూర్తవుతుంది. ఆ చితి పెట్టేశాక చింత పోతుంది, శరీరము పోతుంది, అంతా పోతుంది. మరి ఆ చింత లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మానవులారా వినండి. చింతలన్నీ విడిచి శ్రీ గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా, చింతలన్నీ విడిచి శ్రీ గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా, చింత చేసిన ఎప్పుడు సిద్ధించు పరమము, చింత చేసిన ఎప్పుడు సిద్ధించు పరమము, శీఘ్రమున తెలియవే మనసా, చింతలన్నీ విడిచి గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా మనసా. చచ్చువారిని చూసి చచ్చువారిని చూసి వచ్చువారిని చూచి చచ్చువారిని చూసి మత్సరం వేటికే మనసా, వచ్చువారిని చూచి చచ్చువారిని చూసి మత్సరం వేటికే మనసా. ఎరుక కన్నా దేవుడెందు వెదికిన లేదు, ఎరుక నిన్ను రక్షించు మనసా, ఎరుక కన్నా దేవుడెందు వెదకిన లేదు, ఎరుక నిన్ను రక్షించు మనసా, ఎరుక కైవరపురము అమర నారాయణ, ఎరుక కైవరపురము అమర నారాయణ, వేదాంత వేద్యుడే మనసా, చింతలన్నీ విడిచి గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా మనసా. మరి అలా మహత్తరమైనటువంటి ఆ వడిగేపురంలో అందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని వివరించగా అందరూ కూడా తాతగారికి దాసోహమైపోయి జై బోలో యోగి నారాయణ తాతగారికే, అమర నారాయణ స్వామికే అందరూ జేజేలు పలికారు. ఇలాంటి మహిమలు 1, 2 కాదు. 7 సంవత్సరాల నుంచి కరువుతో ఉన్నటువంటి ఆ వడిగేపురంలో వర్షాన్ని కురిపించారు తాతగారు. అంతేకాక ఇక్కడే ఉన్నటువంటి తాతగారు పెద్ద తిరుపతి అంటే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక సమయంలో వస్త్రము అంటుకుంటే ఇక్కడి నుంచే ఆర్పాడట. అంత గొప్ప మహానుభావుడు యోగి నారాయణ తాతగారు. అంతేకాక ఒకరోజు దేవనపల్లెలో సాయంకాల వేళల్లో వేణుగోపాలస్వామి దర్శనం చేసుకోవాలని వెళ్ళారు. సమయం అయిపోయింది, తలుపులు వేసేశారు.
ఆ స్వామి దర్శనం లేదే అని బాధపడినటువంటి తాతగారు గుడి ముందు కూర్చొని ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాడు. తండ్రి కృష్ణ గోవింద, ఒక్కసారి నీ దివ్యమైనటువంటి ఆ మంగళమూర్తి దర్శనం చేసుకునే అదృష్టాన్ని కలగజేవయ్యా అని ప్రార్థిస్తున్నాడు. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుటనా శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుటనా ఎన్నటికో శ్రీహరి పాదాబ్దంబులో మదిలో స్థిరముగా నిలిచేదెన్నటికో శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుటనా ఎన్నటికో. పంచాక్షరి మంత్రము మదిలో పఠించుటలా కెన్నటికో ఆదిమూర్తి శ్రీ అమర నారాయణ భక్తుడనయ్యేదెన్నటికో ఆదిమూర్తి శ్రీ అమర నారాయణ భక్తుడనయ్యేదెన్నటికో శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుటలా ఎన్నటికో. ఆ తలుపుల ముందర కూర్చొని వేణుగోపాల స్వామిని ప్రార్థించగా వాటి అంతట అవే తలుపులు తీసి వేణుగోపాల స్వామి దర్శనమిచ్చాడు తాతగారికి. అందరూ ఆశ్చర్యంతో పొంగిపోయారు. జై బోలో యోగి నారాయణ తాతగారికి, జై బోలో యోగి నారాయణ తాతగారికి, అమర నారాయణ స్వామికి అందరూ జేజేలు పలికారు. ఇలాంటి మహిమలు 1, 2 కాదండి, చాలా ఉన్నాయి. మరి ఇలా కాలం గడుపుతూ ఉండగా ఒకానొక సమయంలో మహత్తరమైనటువంటి తాతగారు నిద్రిస్తున్నటువంటి వేళ శ్రావణ శుద్ధ పంచమి అర్ధరాత్రి సమయంలో తాతగారి కలలోకి పరమశివుడు ప్రత్యక్షమై కాలజ్ఞానాన్ని రచించేటువంటి బాధ్యతని తాతగారికి అప్పగించారు. అది ఆశ్చర్యముతో పొంగిపోయాడు. ఏమిటి స్వామి, నాకింతటి అదృష్టమా? కలియుగం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఆ కలియుగం ఎలా ఉండబోతుంది అనేటువంటి కాలజ్ఞానాన్ని రచించమని గంటా ముద్రికలు అప్పగించాడు పరమశివుడు. ముద్రికలంటే మనం రాసేటువంటివి తాళపత్రాలు, రాసేటువంటి ఘంటము, ఈ 2 కూడా శివుడు ఇచ్చి ఆ బాధ్యతని తాతగారికి అప్పగించగా అనేక విధాలుగా మహత్తరమైనటువంటి ఆ కాలజ్ఞానాన్ని రాసి 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 తాతగారు అందరికీ తెలియజేస్తున్నారు వైభవంగా. కొత్తగా ఒక చేప వచ్చి నిండు చెరువు నీళ్లు అన్నీ మింగబట్ట బయలు చేసెరా. ఓ శిష్యాకతనయ్యా, ఓ శిష్యాకతనయ్యా, మత్యమంతా చేప చూడరా. కొత్తగా ఒక చేప వచ్చి నిండు చెరువు నీళ్లు అన్నీ మింగబట్ట బయలు చేసేరా. ఓ శిష్యాకతనయ్యా, ఓ శిష్యాకతనయ్యా, ముత్యమంతా చేప చూడరా. ఆకాశమున అంటలేదు, భూమి మీద ఉండలేదు, నట నడుమ ఉండేదేమిరా. ఓ శిష్యాకతనయ్యా, ఓ శిష్యాకతనయ్యా, సులభమున్నది చూచి చెప్పరా. సులభమున్నది చూచి చెప్పరా. కొత్తగా ఒక చేప వచ్చి నిండు చెరువు నీళ్లు అన్నీ మింగబట్ట బయలు చేసేరా. ఓ శిష్యాకతనయ్యా, ముత్యమంతా చేప చూడరా.
ముత్యమంత చేప చూడరా, ముత్యమంత చేప చూడరా, ముత్యమంత చేప చూడరా. లాస్ట్ మరి ఇలా కాలజ్ఞానాన్ని కూడా రచించి ఒక శుభ గడియంలో తాతగారు సమాధిలోకి వెళ్ళిపోతున్నానని, సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నా, సమాధిలోకి వెళ్ళిపోతున్నానని తన శిష్యుడు గారైనటువంటి ముత్తాచార్ల వారికి చెప్పి వైభవంగా తాతగారు సమాధిలోకి దిగి అమర నారాయణ స్వామిని మనసారా వేడుకుంటున్నాడు ఈ విధంగా. స్వామి బారయ్యా గోవిందా బారయ్యా గోవిందా ಬಾರಯ್ಯ ಗೋವಿಂದ ಬಂಧಕವ ಬಿಡಿಸೋ, ಬಾರಯ್ಯ ಗೋವಿಂದ ಬಂಧಕವ ಬಿಡಿಸೋ, ದೇಹವೆಂಬುವ ಬಂಡಿ ಎಳೆದು ಬಳಲಿದೇನೋ, ದೇಹವೆಂಬುವ ಬಂಡಿ ಎಳೆದು ಬಳಲಿದೇನೋ, ಬಾರಯ್ಯ ಗೋವಿಂದ ಬಂಧಕವ ಬಿಡಿಸೋ. ಕನಕದಾಸರ ಮನೆಯ ಕಸಗುಡಿಸೋ ಬಡದಾಸ, ಕನಕದಾಸರ ಮನೆಯ ಕಸಗುಡಿಸೋ ಬಡದಾಸ, ಪುರಂದರ ದಾಸರಿಗೆ ಮಣಿ ಮಾಡೋ ದಾಸ, ಪುರಂದರ ದಾಸರಿಗೆ ಮಣಿ ಮಾಡೋ ದಾಸ, ನಿನ ನಂಬಿದ ದಾಸ ಎನ ಬಿಡುವುದು ಮೋಸ, ನಿನ ನಂಬಿದ ದಾಸ ಎನ ಬಿಡುವುದು ಮೋಸ, ಕೈವರದ ಪುರವಾಸ ಅಮರ ನಾರಾಯಣೇಶ, ಕೈವರದ ಪುರವಾಸ ಅಮರ ನಾರಾಯಣೇಶ, ಬಾರಯ್ಯ ಗೋವಿಂದ ಬಂಧಕವ ಬಿಡಿಸೋ, ಗೋವಿಂದ ಗೋವಿಂದ అందరూ అనండి, ಗೋವಿಂದ 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 ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಾಧಾಕೃಷ್ಣ ಗೋವಿಂದ. తాతగారు సమాధిలోకి వెళుతున్న సమయం కాబట్టి అందరూ భజనలతో గట్టిగా గోవింద అనండి. గోవింద 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 విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ బారయ్యా గోవింద బారయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై బాలో యోగి నారాయణ తాతగారికి, అమర నారాయణ స్వామికి. ఇంత